ఎంబైన వీరవరాసనంబు. యక్షుల రాజైనటువంటి కుబేరుడు ఆ పృథుమహారాజు సింహాసనాధిష్ఠుడై ఉన్నప్పుడు ఈయనకు ఈ సింహాసనం అయితే బాగలేదు, బంగారు సింహాసనాన్ని నేను ఇస్తానని చెప్పేసి కుబేరుడు ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి బంగారుమయమైనటువంటి సింహాసనాన్ని పృథుమహారాజుకు బహుకరించాడు. జలపతి జలకణ శ్రావకంబగు, జలపతి జలకణ శ్రావకంబైన శుద్ధ సత్వమైన చంద్రమండల సన్నిభ సితఛత్రమును. చంద్రుడు ఏం చేశాడంటే చల్లగా నిరంతరము కూడా ఆయన ప్రశాంతంగా సింహాసనం పైన కూర్చోవాలి, ఆయన మనస్సులో దివ్యమైనటువంటి మంచి మంచి ఆలోచనలు రావాలని చెప్పేసి ఒక శ్వేత ఛత్రాన్ని చంద్రుడు ఆయనకు బహుకరించాడు. ఆ ఛత్రం యొక్క క్రింది భాగంలో కూర్చున్నంతసేపు పృథుమహారాజుకు వేసవి తాపమే అంటదు. ఆ విధంగా జలకణ శ్రావకంబైన శుద్ధ సత్వమైన చంద్రమండల సన్నిభసిత ఛత్రమును. పవనుండు నిర్మలంబైన, ఆ పవనుడు అంటే వాయుదేవుడు వచ్చేశాడు. ఆ విధమైనటువంటి తెల్లని ఛత్రం కింద చంద్రుడు కూర్చొని ఉన్నప్పుడు ఈయనకు చల్లని గాలి ఇంకా చక్కగా వీచాలని చెప్పేసి పవనుడు స్మిత ఛత్ర చామరములను చల్లగా మెల్లగా మలయమార్తం వలె గాలి వచ్చేటువంటి చామరములను పవనుడు ఆ పృథుమహారాజుకు బహుకరించాడు. ఆ తర్వాత ధర్ముండు నిర్మలోజ్జత్కీర్తిమయమైన నవపుష్పమాలికను ఇచ్చే. దశ దిశలుగా దివ్యమైనటువంటి శోభతో ప్రకాశించేటువంటి ఘుమఘుమనైనటువంటి వాసనలను సువాసనలను వెదజల్లేటువంటి ఎప్పుడూ వాడిపోనటువంటి ఒక దివ్యమైనటువంటి పూలహారాన్ని ధర్ముడు తెచ్చి పృథుమహారాజు యొక్క మెడలో ధరింపజేశాడు. ఆ తర్వాత జంభవైరి కనకపు కిరీటంబునిచ్చే. జంభవైరి సాక్షాత్తుగా ఇంద్రుడు వచ్చేసి ఆయనకు బంగారు కిరీటాన్ని ఆ విధంగా పృథుమహారాజుకు అలంకరించాడు. ఆ తర్వాత శమనుండు సకల జన నియామకంబగు దండంబునిచ్చే. యమధర్మరాజు ఈ యొక్క ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సరైనటువంటి సక్రమమైనటువంటి దారిలో నడిపించేటువంటి తన చేతిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి దండముతో సమానమైనటువంటి దండాన్ని పృథుమహారాజుకు సమర్పించాడు. ఆ విధంగా ఒక్కొక్కరే వారి యొక్క ఇతోదకంగా ఇస్తూ ఉంటే జలజభవుండు వేదమయమైన కవచంబునిచ్చే. ఆ జలజభవుండైనటువంటి బ్రహ్మదేవుడు ఈయన శరీరానికి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి బాధ కలగకుండా ఉండాలని చెప్పేసి చతుర్వేద సన్నిహితంపైనటువంటి చతుర్వేదముల యొక్క మంత్రముల చేత పూత పూయబడినటువంటి ఒక దివ్యమైనటువంటి కవచాన్ని ఆయనకు బహుకరించాడు. ఆ తర్వాత సరస్వతి అక్షమాలికనిచ్చే. సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క భార్య ఆయనకు నిరంతరము జపము చేసుకోవడానికి అనుకూలంగా ఒక దివ్యమైనటువంటి అక్షమాలనిచ్చింది. మరియును దామోదరుండు సుదర్శన చక్రంబునిచ్చే. ఆ విధంగా ఆయనకు పట్టాభిషిక్తుడిగా గావించినప్పుడు త్రిమూర్తులు కూడా అందరూ కూడా వచ్చేశారు. శ్రీ మహావిష్ణువు వచ్చాడు, లక్ష్మి వచ్చింది, ఆ పరమేశ్వరుడు వచ్చాడు, పార్వతీదేవి వచ్చేసింది. ఈ విధంగా అందరూ వచ్చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్క బహుమానాన్ని బహుకరిస్తూ ఉంటే శత్రువులను దునుబాడడానికి సౌకర్యంగా ఉండేటట్లుగా సుదర్శనుండు ఆ యొక్క దామోదరుండు తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ఆయనకు బహుకరించాడు. ఆ తర్వాత నవ్యాహతైశ్వర్యం అబ్జపాణి. నిరంతరము తన చేతిలో తామర పుష్పాన్ని ధరించి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయనకు తరిగిపోనటువంటి సంపదను నిరంతరం కూడా ఆయన కోశాగృహంలో అనేక సంపదలు తులతూగేటట్లుగా ఉన్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని ఆమె ఆయనకు ప్రసాదించింది. ఆ తర్వాత చంద్రార్ధధరుండు అర్ధచంద్రాకృత కవచంబైన హేమమయంబైన చాపంబునిచ్చే. పరమేశ్వరుడు తన యొక్క సిగలో ఉన్నటువంటి అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి కరవాలాన్ని కవచముతో సహా ఆయన యొక్క చేతికి బహుకరించాడు పృథుమహారాజుకు. ఆ తర్వాత అంబిక శత చంద్రమను ఫలకంబునిచ్చే. పార్వతీదేవి ఈయన కత్తి ఇస్తే ఆమె డాలు ఇచ్చింది. శతచంద్రం అనేటువంటి పేరు ఉన్నటువంటి డాలు ఆమె పృథుమహారాజుకు బహుకరించింది. ఆ తర్వాత త్వష్ట ప్రజాపతి అన్నమాట. త్వష్ట వెండి రథంబునిచ్చే. త్వష్ట ప్రజాపతి ఆయనకు దివ్యమైనటువంటి వెండితో తయారు చేసినటువంటి రథాన్నిచ్చాడు. రథాన్నిస్తే రథానికి గుర్రాలను వచ్చేసి చంద్రుడు శ్వేత అమృతమయంబైన హవ్యంబుల శ్వేత అమృతమయంబైన హయంబులనిచ్చే.
తెల్లగా ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి, ఎంత వేగంగా పరిగెత్తినా ఎంత సమయం పరిగెత్తినా కూడా అలసిపోకుండా ఉండేటువంటి జవసత్వాలు కలిగినటువంటి గుర్రాలను చంద్రుడు బహుకరించాడు. ఆ తర్వాత ఆ చంద్రుడు అశ్వాలను బహుకరించిన తర్వాత ఆయనకు దివ్యమైనటువంటి ధనుస్సును, అజ శిఖగో విషాన అజగవంబను చాపంబును అగ్ని ఇచ్చే, అగ్నిదేవుడు అజగవము అనేటువంటి చాపాన్నిచ్చాడు. సూర్యుడు భృణిమయంబైన బాణంబులనిచ్చే, సూర్యుడు పదునైనటువంటి బాణాలు ఆయనకు బహుకరించాడు. అగ్ని ధనుస్సు ఇస్తే సూర్యుడు బాణాలను ఆయనకు బహుకరించాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి బహుకరించారు. ఆ విధంగా బహుకరించిన తర్వాత ఆ సింహాసనం పైన అధిష్ఠితుడైనటువంటి పృథుమహారాజు తన యొక్క భార్యతో కూడుకున్నటువంటి వాడు, అర్చితో కూడుకున్నటువంటి వాడు ఏ విధంగా అయితే యజ్ఞము చేసేటువంటి సమయంలో యజ్ఞములో హవిస్సులను వ్రేల్చినప్పుడు దగదగ మండిపోతూ ప్రకాశమానంగా అగ్ని ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా అర్చితో కూడుకొని ఉన్నటువంటి పృథుమహారాజు ఆ రోజు అందరికి కూడా దివ్యమైనటువంటి దర్శనాన్ని కలగజేశారు. ఆ సమయంలో ఆకాశంలో నుంచి పుష్పముల వాన కురిసింది. భూదేవి యోగమయంబైన పాదుకలనిచ్చే, భూదేవి సాక్షాత్తుగా వచ్చేసి ఆ పృథుమహారాజుకు దివ్యమైనటువంటి పాదుకలనిచ్చింది. ఆ పాదుకల చేత యోగమయమైనటువంటి పాదుకలు కాబట్టి ఆ పాదుకలు ధరించి మనస్సులో తను ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి త్రుటి కాలంలో చేరుకునేటువంటి దివ్యమైనటువంటి పాదుకలను భూదేవి పృథుమహారాజుకు సమర్పించింది. ఆ విధంగా పృథుమహారాజును అందరూ చక్కగా రాజసింహాసనం పైన కూర్చోబెట్టి అతన్ని రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ సమయంలో గంధర్వులు పాటలు పాడారు, సిద్ధులు, చారణులు, మునులు అందరూ కూడా అనేక రకములైనటువంటి ప్రస్తుతులు చేశారు. ఆకాశం నుంచి కుసుమ వర్షం కురిసింది. ఆ రోజు నుంచి కూడా ప్రతినిత్యము కూడా పృథుమహారాజు యొక్క శిరస్సు పైన ప్రతినిత్యము సూర్యోదయ సమయానికంతా కూడా ఆకాశములో నుంచి ఆయనకు దివ్యమైనటువంటి పుష్పముల యొక్క వృష్టి కురిసేటువంటిది. ఆ తర్వాత పృథుమహారాజుకు నది, నదములు, సముద్రాలు ఇవన్నీ కూడా ఆయన ఏ మార్గంలో పోవాలి అని అనుకుంటే సముద్రం ఎదురుగా ఉంది, సముద్రాన్ని ఇప్పుడు దాటాలి అని అనుకుంటే సముద్రం తనంతట తానుగా దారిచ్చేస్తుంది. ఆ విధంగా పృథుమహారాజుకు పంచభూతాలు, సకల దేవతలు, విద్యాధరులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, మునులు, బ్రహ్మర్షులు, దేవతలు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సహకరించారు. ఆ విధంగా పృథుమహారాజును రాజ్యాభిషిక్తుని చేసి ఆ యొక్క దేవతలందరూ కూడా ఎవరెవరి లోకాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పృథుమహారాజు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలించేటువంటి సమయంలో ఒకరోజు ఏమైందంటే ఈ భూమిపైన ఉన్నటువంటి ఓషధులన్నీ ఎండిపోయాయి. భూమిలో పంటలు పండడం లేదు. వర్షము కురుస్తుంది కానీ ఆ యొక్క నీళ్ళనంతా కూడా భూదేవి తాను గ్రహిస్తుందే కానీ ఆ తర్వాత వేసినటువంటి పంటలు, విత్తనాలు అందులోనే కృషించి నశించిపోతున్నాయి. పంటలు పండడం లేదు, గోవులు పాలు ఇవ్వడం లేదు, యజ్ఞయాగాది క్రతువులు జరగడం లేదు. ప్రజలందరూ కూడా క్షామపీడతో మలమలా మాడిపోతూ ఉన్నారు. అందరూ ఒకరిని ఒకరు పిక్కు తినేటువంటి స్థాయికి ఎదిగిపోయారు. అన్నమో రామచంద్ర అని చెప్పేసి అలమటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ పృథుమహారాజు ఏకఛత్రాధిపత్యంగా సప్తద్వీప వలయ పర్యంతమైనటువంటి, సప్త సముద్ర పర్యంతమైనటువంటి భూమండలానికి కూడా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే నా రాజ్యంలో ప్రజలు ఇంత క్షామపీడితులు అవుతున్నారని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఊకుమ్మడిగా జయహో మహారాజా, జయహో మహారాజా, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మా యొక్క క్షుద్బాధను తీర్చండి అని చెప్పేసి అందరూ రాజునిచ్చి శరణు పొందారు. శరణు పొందేసరికి రాజు మనసులో ఒక్కసారిగా ఆలోచించాడు, అవురా, నా రాజ్యములో నేను ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి క్షామం కలగడానికి కారణం ఏంటి? ఇన్ని విత్తనాలు భూమిలో వేసినప్పటికి కూడా, భూమిని దున్నినప్పటికి కూడా భూమి పంటలను ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడే భూదేవికి తగిన బుద్ధి చెబుతానని చెప్పేసి ధనుర్బాణములు ధరించినటువంటి వాడై తన యొక్క రథానెక్కి భూమిపైన నా యొక్క ప్రతాపం చూపిస్తానని చెప్పేసి ధనుస్సు సంధించి భూమిపైన యుద్ధానికి వెళతాడు పృథుమహారాజు తన యొక్క మందిరం నుంచి. వెళ్ళేసరికి భూదేవి భయపడిపోతుంది. ఎక్కడ నన్ను చంపేస్తాడో ఏమని చెప్పేసి భూదేవి వెంటనే గోవు రూపాన్ని ధరించి పరిగెత్తడం మొదలుపెట్టింది. చాలా దూరం పరిగెత్తింది. అది ఎంత పరిగెత్తినప్పటికీ కూడా దాన్ని వదలలేదు పృథుమహారాజు. ఎలాగైనా సరే ఈరోజు నీకు బుద్ధి చెప్తానని చెప్పేసి ఎంత దూరం పైన దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. పరిగెత్తి 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 ఒక్కచోట భూదేవి అలసిపోయింది, చేతకాలేదు. ముందుకు వెళ్ళడానికి శక్తి చాలక అక్కడ కూలబడిపోయి వెనువెంటనే వెనక్కి తిరిగి పృథుమహారాజుతో అంటుంది, మహారాజా, మీరు గొప్పవారు, శ్రీ మహావిష్ణు అంశ సంభూతులు, నిరంతరం కూడా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇలాంటి ధర్మమయమైనటువంటి పేరు కలిగినటువంటి మీరా ఈరోజు శ్రీహత్య చేస్తున్నారు, గోహత్య చేస్తున్నారు. ఇది రాజులకు తగనటువంటి పని. స్త్రీ ఎంత
తప్పు చేసినా కూడా స్త్రీని దండించకూడదు, స్త్రీని వధించకూడదని చెప్పి శాస్త్రాలు కూడా చెబుతున్నాయే. మరి అలాంటప్పుడు నన్ను చంపాలనేటువంటి బుద్ధి నీకు ఎలా కలిగిందయ్యా? నన్ను చంపుదామని చెప్పేసి బాణాన్ని ఎక్కుపెట్టావని చెప్పేసి పృథు మహారాజుతో, నీవు చాలా ధర్మ ప్రభువు కదయ్యా అని చెప్పేసి అంటే, అప్పుడు పృథు అంటున్నాడు, నేను ధర్మ ప్రభువునే కాదనను, కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వాడు స్త్రీనా పురుషుడా నపుంసకుడా అని చూడకుండా కేవలము తన యొక్క స్వార్థము కోసమే, స్వార్థాన్ని కోరి అంతా తనకే కావాలి, ఎదుటివారు నాశనమైపోవాలనేటువంటి దుష్టబుద్ధితో ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారిని నిర్జించడము తప్పు కాదు అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ క్షణంలోనే నిన్ను వధించి ఈ యొక్క ప్రజలకు పట్టినటువంటి క్షుద్బాధనంతా తీరుస్తానని చెప్పేసి పృథు మహారాజు పలకగా, అప్పుడు గోరూపంలో ఉన్నటువంటి భూదేవి పృథు మహారాజు యొక్క ధర్మ నిరతికి మెచ్చి, అయ్యా నేను ఒక మాట చెప్తాను వినండి, మీరు కారుణ్య స్వభావులు. పూర్వము మీకంటే మునుపు వేణుడు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత చాలామంది దొంగలు ఈ భూమిపైన చెల్లాచెదురుగా ఈ భూమంతా కూడా చుట్టూ కూడా కలయ తిరిగి భూమిపైన ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకున్నారు. ఆ సమయంలో వారిని ఎవరు కూడా ఆపలేనటువంటి శక్తితో కలిగినటువంటి వారు కాబట్టి దుర్మార్గమైనటువంటి హృదయంతో నా నుంచి పుట్టినటువంటి ఓషధులను, నా నుంచి పుట్టినటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని అంతా కూడా దొంగలు దోచుకొని పోయారు. బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి సంపదనంతా వాడు దోచుకొని పోతే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? తిరిగి నేను సంపదను సృష్టిస్తామా అంటే సృష్టించిన సంపదనంతా కూడా ఈ దుర్మార్గులే దోచుకొని పోతారు. కాబట్టి నేను ధనాన్ని సృష్టించకుండా అన్నీ నాలోనే దాచిపెట్టుకున్నాను అని చెప్పేసి భూదేవి చెప్తుంది. అప్పుడు పృథు అంటాడు, దీనికి పరిష్కార మార్గం ఏంటి? నా ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు, వారికి తగినటువంటి తృణధాన్యాలు పుట్టించాలి, పళ్ళను పుట్టించాలి, తేనె కావాలి. అంతేకాకుండా నా ప్రజలు నిరంతరం కూడా సంతోషంగా ఉండాలి, చక్కగా ధాన్యము గడ్డి ఇవన్నీ కూడా పెరగాలి, గోవులు సౌఖ్యంగా ఉండాలి, యజ్ఞయాగాది క్రతువులు నిరంతరం కూడా నిర్వహిస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు దీనికి నువ్వు పరిష్కారం ఏమి చెబుతావు అని చెప్పేసి భూదేవిని అడిగితే, అప్పుడు భూదేవి అంటుంది, నేనిప్పుడు మిట్టలు పల్లాలుగా ఉన్నాను, ఒకచోట ఎత్తు ఉంది, ఒకచోట లోతుగా ఉంది. ఈ విధంగా ఉన్న కారణం చేత వర్షము కురిస్తే కురిసిన వర్షమంతా కూడా, కొండపైన కురిసిన వర్షమంతా కూడా పల్లములోకి జారిపోయి అక్కడ నీళ్లు నిలబడి అక్కడ బురదమయంగా ఉంటుంది. పల్లము ఆ యొక్క ఉన్నప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో జలధార ఉండదు. అప్పుడు అక్కడ వేసినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతాయి. కాబట్టి నీవు నీ యొక్క దివ్యమైనటువంటి ధనుస్సు చేత ముందు భూమినంతా చదునుగా చేసేయి. ఆ తర్వాత పంటలు వేస్తే అందులో నుంచి నేను పంటలను అందరికి కూడా సమీకరించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాను. అంతేకాకుండా ఈ క్షణములో నీవు ధర్మంగా ఉన్నటువంటి కారణం చేత నేను గోవు రూపంలో ఉన్నాను, నాలో అనేకమైనటువంటి ఓషధులన్నీ కూడా నిండుకొని ఉన్నాయి. ఆ ఓషధులను ఇప్పుడు నువ్వు పితికేటువంటి ప్రయత్నం చేయి. ఎలా చేస్తావంటే, ఒకరు ధర్మప్రభు అయినటువంటి వాడు ఓషధులను పితకాలి. ధర్మప్రభు అయినటువంటి వాడు పాత్ర పట్టుకుంటే ఆ పాత్రలోనికి దివ్యమైనటువంటి నా యొక్క క్షీరాలను ఇస్తాను, ఆ క్షీరాలను మీరందరూ కూడా వాడుకోండి అని చెప్పేసి పృథు మహారాజుకు చెప్తే పృథు మహారాజు ఒక్కసారిగా ఆలోచించాడు. ధర్మమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు ఎవడబ్బా అని చెప్పి ఆలోచిస్తే చివరికి తనే ధర్మప్రభు, తనను మించినటువంటి ధర్మప్రభువు లేడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ అంశ సంభూతుడు కాబట్టి తానే దోగ్ధగా మారాడు. పృథువు ఆ విధంగా దోగ్ధగా మారితే సాక్షాత్తుగా భూదేవి గోవు రూపంలో ఆయనకు దర్శనమిచ్చినటువంటి గోవు యొక్క పొదుగు నుంచి తానే దోగ్ధగా పాలు పితికేటువంటిగా మారి తన యొక్క చేతినే పాత్రగా మార్చి, ఎందుకంటే వాడేటువంటి పాత్ర కూడా ధర్మంగా ఉండాలి కాబట్టి తన చెయ్యే నిరంతరం ధర్మ కార్యాచరణ చేస్తుంది కాబట్టి తన చేతిని పాత్రగా పూంచుకొని తనే దోగ్ధగా మారి గోవుల యొక్క క్షీరాలన్నింటినీ కూడా పితికాడు. ఆయన ఆ విధంగా గోవు యొక్క క్షీరాలన్నింటినీ కూడా పితుకుతూ ఉంటే ఋషులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, దేవతలు వచ్చారు, గంధర్వులు వచ్చారు. వారి యొక్క విభవానుసారంగా వారి యొక్క జాతుల్లో పవిత్రమైనటువంటి వాడిని ముందు పెట్టేసి ఎవరికి ఏ విధమైనటువంటి దుగ్ధములు కావాలనో పాలు కావాలనో ఆ విధంగా మనసులో తలుచుకుంటే చాలు ఆ విధమైనటువంటి క్షీరాలన్నీ వచ్చేసాయి. బృహస్పతి వచ్చాడు, చక్కటి క్షీరం వచ్చింది. ఇంద్రుడు వచ్చాడు, ఆ క్షీరాల్లో బలమంతా కూడా వచ్చేసింది. గంధర్వులు వచ్చారు, చక్కటి గానము చేసేటువంటి క్షీరాలను ఇచ్చేసింది. ఆ విధంగా అప్సరసలు వచ్చారు, వారికి అందాన్ని కలగజేసేటువంటి క్షీరాలు వచ్చేసాయి. కాబట్టి ఏ విధమైనటువంటి కామనల చేత గోవు యొక్క క్షీరాన్ని పితికారో ఆ విధమైనటువంటి కోరికలను క్షీరాల ద్వారా ఆ గోమాత అందరికి కూడా ప్రసాదించింది. ఆ విధంగా అందరూ కూడా క్షీరాలన్నీ తీసుకొని వారి లోకాలకు వెళ్ళిపోయారు. తర్వాత పృథు మహారాజు భూమినంతా కూడా చదును చేశాడు. చదునుగా చేస్తే అప్పుడు దివ్యమైనటువంటి వర్షము కురిసింది. ఆ వర్షము కురిసిన తర్వాత చక్కగా పంటలు వేశారు. పంటలు వేసేటువంటి సమయంలో
ఆ పృథు మహారాజు అక్కడక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చెప్పేసి గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఇవన్నీ కూడా నిర్మింపజేశాడు. ఆ రోజు నుంచి పృథు మహారాజు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మహారాజు దాదాపుగా ఋత్వికులైనటువంటి వేద పండితులను దగ్గర పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండాలని చెప్పేసి ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పృథు మహారాజే రాజసింహాసనం పైన కూర్చొని ఉన్నప్పుడు అప్పటికింకా రాజ్యాభిషిక్తుడయ్యాడంతే. ఈ విధమైనటువంటి అవాంతరాలు ఏమీ కూడా జరగలేదు. ఆ సమయంలో వంధ్యమాగతులు వచ్చేశారు. వచ్చి స్వామి, నువ్వు చాలా గొప్పవాడివి, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ సంభూతుడివి, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి ఆయన అనేక రకాల స్తుతులతో పొగుడుతూ ఉంటే పృథు మహారాజు అన్నాడు, మీరు ఆపండి మీ యొక్క స్తుతులన్నీ కూడా. మీ యొక్క స్తుతులు ఎలా ఉన్నాయంటే అప్రయోజకుడిని పొగిడినట్లుగా ఉంది. మీ దగ్గర తెలివి ఉండవచ్చు, మీకు కవిత్వం చెప్పేటువంటి సామర్థ్యము కూడా ఉండవచ్చు. మీ కవిత్వ సామర్థ్యాన్ని భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును పొగిడేటువంటి ప్రయత్నం చేయండి. అలా పొగిడితే మీకు పుణ్యము వస్తుంది, భగవంతుడు సంతోషిస్తాడు, మీ కోరికలు కూడా తీరతాయి. ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేని నాలంటి అల్పుడిని పొగడడం వల్ల మీకు పాపం వస్తుంది అని చెప్పేసి పృథు మహారాజు అంటాడు. అయినప్పటికీ కూడా ఆ వందిమాగతులు ఋషుల యొక్క సూచన మేరకు పృథు మహారాజును అనేక స్తుతులతో ముంచెత్తితే అప్పుడు పృథు మహారాజు వారందరినీ కూడా సత్కరించి పంపుతాడు. ఈ విధంగా పృథు మహారాజు ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ 99 అశ్వమేధ యాగాలు చేశాడు. లోక కళ్యాణార్థమే, కేవలము ఈ లోకంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాకు ఉత్తమ జన్మలు వచ్చినా పర్వాలేదు, లేకపోతే ఉత్తమ గతులు ప్రాప్తించాలనేటువంటి ఉద్దేశం చేత సరస్వతీ నదీ తీరంలో వేదతుల్యమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ యొక్క నదీ తీరంలో 99 అశ్వమేధ యాగాలు పృథు మహారాజు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా కొనసాగించాడు. ఆ తర్వాత 100వ అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు పృథు మహారాజు. ప్రారంభించి యజ్ఞము చేస్తూ ఉన్నాడు. యజ్ఞము చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగాన్ని సంపూర్తి చేస్తే నా ఇంద్ర పదవికి ముప్పు వస్తుందని చెప్పేసి ఆలోచించినటువంటి ఇంద్రుడు వెనువెంటనే ఒక మాయ సన్యాసి రూపంలో అక్కడికి వచ్చేసి ఒళ్ళంతా విభూతి అలదుకున్నటువంటి వాడై, పుర్రెల యొక్క మాల వేసుకున్నటువంటి వాడై, శిఖలు జటలు కలిగినటువంటి వాడై ఆ రూపంలో వచ్చేసి యజ్ఞ పశువును అక్కడి నుంచి అంతర్ధానం చేయించుకొని తను ఆ యొక్క పశువును ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అది ఎత్తుకొని పోతూ ఉన్నటువంటి విషయాన్ని ఎవరూ గమనించలేరు. వచ్చినటువంటి వాడు ఎవడు? సాక్షాత్తుగా ఇంద్రుడు మాయారూపంలో వచ్చాడు. కానీ అది అత్రి మహర్షి గమనించి పృథువు యొక్క కుమారుని పిలిచాడు. నాయన, ఇంద్రుడు మాయావేషధారి అయి యజ్ఞ పశువును తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ యజ్ఞ పశువు ఇక్కడి నుంచి వెళితే మనం చేస్తున్నటువంటి యజ్ఞము నిష్ఫలమైపోతుంది. యజ్ఞము మధ్యలో ఆగితే కర్త నశించిపోతాడు, మీ నాన్నగారికి ఆయుక్షీణమవుతుంది, చేయించేటువంటి బ్రాహ్మణుడు నాశనమైపోతాడు. కాబట్టి యజ్ఞం ఆగకూడదు, నువ్వు పోయి ఇంద్రుని యుద్ధంలో ఓడించి ఆ యజ్ఞ పశువును తీసుకొని రాపో అని చెప్పేసి వెళ్ళు 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 అని చెప్పేసి పురమాయిస్తాడు. 3 సార్లు పురమాయించేసరికి ఆ పృథువు యొక్క కుమారుడు ఇంద్రుని వెంట పడితే వాడు దివ్యమైనటువంటి అస్త్రాలను చేతపట్టి ఆ ఎత్తుకొని పోతున్నటువంటి వాడు సన్యాసి రూపంలో ఉన్నాడే, వాళ్ళంతా బూడిది అలదుకొని ఉన్నాడు. సన్యాసిని చంపడం అనేటువంటిది ధర్మము కాదు. అయినప్పటికీ కూడా యజ్ఞ పశువును దోచుకొని పోతున్నాడు కాబట్టి గురువుగారు చెప్పారు కాబట్టి నేను ఇతన్ని వధిస్తానని చెప్పేసి బాణాన్ని సంధించేసరికి అప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి సన్యాసి వేష రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు మాయమైపోయాడు, గోవును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడు తీసుకొని వచ్చేసి మళ్ళా యూపస్తంభానికి బంగారు గొలుసులతో కట్టేశాడు యజ్ఞ పశువును. ఆ తర్వాత మరలా ఇంద్రుడు మరొక మాయారూపంలో వచ్చి మళ్ళా ఎత్తుకొని పోతూ ఉంటే మరలా అత్రి మహర్షి చెప్తాడు, వీడిని వదిలిపెట్టొద్దని చెప్పానంటే అప్పుడు మరలా వీడు బాణాన్ని సంధించేసరికి ఆ ఇంద్రుడు అప్పుడు కూడా ఆ విధమైనటువంటి శరీరాన్ని మాయం చేసేసి యజ్ఞ పశువును అక్కడే వదిలిపెట్టి పారిపోయి బ్రహ్మదేవుని శరణు పొందుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా అక్కడికి దిగి వచ్చేస్తాడు. ఆయన చేస్తూ ఉన్నటువంటి అశ్వమేధ యాగానికి శ్రీ మహావిష్ణువు వచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు, సకల దిక్పాలకులు వచ్చారు, దేవాది దేవతలు గంధర్వులు అందరూ కూడా వచ్చేశారు. అందరూ యజ్ఞాన్ని సాక్షాత్తుగా ఎదురుగా గమనిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు బ్రహ్మదేవుడు పృథు మహారాజుతో అంటున్నాడంట, నాయన, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమం కోసం చేస్తున్నావు, చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి రాజు నిరంతరం కూడా వెలుగొందుతూ ఉంటాడు. అయితే ప్రజలు ఏదైనా తప్పు చేస్తే ఆ చేసినటువంటి తప్పులో భాగము రాజు అనుభవిస్తాడు. కాబట్టి ప్రజలందరూ ధర్మంగా ఉన్నారు, వారు నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు వారు కూడా చేస్తున్న కారణం చేత నీకు ఆయుష్ పెరుగుతూ ఉంది. వారి యొక్క పుణ్యంలో 1/6 వంతు పుణ్యం కూడా నీ ఖాతాలో పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా నీవు 100వ అశ్వమేధ యాగాన్ని తలపెట్టావు.
ఈ యాగం సంపూర్తి అయితే ఇంద్ర పదవి తొలగిపోయి నువ్వు ఇంద్రుడి యొక్క స్థానంలో కూర్చుంటావు. ఎవరైనా తన స్థానానికి ప్రమాదం వస్తే చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. మరియును ఇంద్రుడు మహాబలశాలి, అతడి బలం ముందు మీ బలాలు ఎవరివి కూడా సరిపోవు. అందున విశేషించి ఇంద్రుడంటే సాక్షాత్తు ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అంశ సంభూతుడు కాబట్టి నీకు ఇంద్రుడికి ఏ విధమైనటువంటి తేడా లేదు నాయన అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే పృథు మహారాజు యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకపోయినాడని చెప్పేసి ఇంద్రుడిని వధించి వస్తానని చెప్పేసి బయలుదేరాడు. అందువల్ల పృథువును ఆపాడు బ్రహ్మదేవుడు. ఆపి నువ్వు యజ్ఞాన్ని ఇంతటితో విరమించి నీవు 100వ అశ్వమేధ యాగాన్ని చేయకుండా లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఇక్కడి పూర్ణాహుతితో ముగించు అంటాడు. చెప్పేసరికి బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా చతుర్ముఖుడు విధాత చెప్పాడు. తన యొక్క వంశంలో పూర్వజులందరికీ కూడా మనువుకు తండ్రి అయినటువంటి బ్రహ్మ చెప్పాడు కాబట్టి యజ్ఞాన్ని విరమిస్తున్నానని చెప్పేసి ఆయన యజ్ఞాన్ని విరమించాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఇంద్రుడితో సహా అక్కడ పృథువు చేస్తున్నటువంటి యజ్ఞంలో వారికి ప్రత్యక్షమవుతాడు. అయితే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన కళ్ళెదురుగా సాక్షాత్కారం చెందేసరికి కళ్ళ నిండా ఆనందాశ్రులు జలజలా రాలిపోయాయి. భగవంతునికి సాష్టాంగ దండ నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆయనకు 2 చేతులు ఒగ్గి నమస్కరించి, స్వామి నేను చేస్తున్నటువంటి యజ్ఞంలోనూ సాక్షాత్తుగా సాకారంగా చతుర్భుజుడవై శంఖ చక్ర గదా పద్మపాడి అయి నాకు ఈరోజు దర్శనమిచ్చావే. నేను ఏ జన్మములో ఏమి భాగ్యము చేసుకున్నాను తండ్రి, నన్ను ఆదేశించు, నేను నీకు ఏ విధమైనటువంటి సేవ చేయగలను అని చెప్పేసి పృథు మహారాజు భగవంతుని వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు, నాయన నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం చాలా చక్కగా ఉంది, ఇది యజ్ఞం సఫలీకృతం అవుతుంది, కాకపోతే ఇక్కడ ఒక చిన్న వెసలుబాటివ్వు, ఈ 100వ యజ్ఞం చేయవద్దు. ఈ 100వ యజ్ఞాన్ని నువ్వు పూర్ణాహుతితో నువ్వు ముగించావంటే ఇంద్ర పదవి వాడికి పురంధరుడికి తొలగిపోతుంది. నువ్వు ఆ స్థానంలో కూర్చుంటావు, వాడు పదవి భ్రష్టు అవుతాడు. కానీ వాడు పదవి భ్రష్టుడు కాకూడదు. వాడు నా తేజస్సు చేత అక్కడ వెలుగొందుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడితో యజ్ఞాన్ని ఆపు. ఇంద్రుడిపైన ఇతపూర్వమే నువ్వు వైరాన్ని పెంచుకున్నావు, ఇంద్రుని చేత వైరాన్ని మానుకో, అతనితో సన్నిహితంగా ఉండు అని చెప్పేసరికి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పాడు కాబట్టి యజ్ఞాన్ని అక్కడితో ముగించి పూర్ణాహుతి చేసి ఇంద్రునితో సఖ్యంగా మెలిగిపోతాడు. ఆ విధంగా పృథు మహారాజు 100వ అశ్వమేధ యాగాన్ని అక్కడితో ఆపివేసి ఆ రోజు నుంచి ఇంద్రునితో సఖ్యంగా ఉండడం అనేటువంటిది మొదలుపెట్టాడు. అప్పటి నుంచి పృథు మహారాజు రాజ్యాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తూ తన పిల్లలను, తన యొక్క ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలె పరిపాలిస్తూ రాజ్యపాలన చక్కగా చేస్తున్నాడు. ఆయన రాజ్యం పరిపాలించేటువంటి కాలంలో తనవారని కానీ పగవారని కానీ ఎవరిపైనా అకారణమైనటువంటి వైషమ్యము కానీ దుఃఖము కానీ ప్రజలకు లేకుండా అందరినీ సమానంగా తన ఇంటి వారిని బయటి వారిని సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఆ యొక్క పృథు మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాతి పృథు మహారాజు ఏ విధంగా రాజ్యాన్ని కొనసాగించాడు, ఆ తర్వాత అతని యొక్క రాజ్యంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు కలిగాయి, భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వారికి ఏ విధమైనటువంటి వరాలు ఇచ్చారనేటువంటి అన్ని విషయాలను మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.